హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఆర్ఆర్. జగ్గంపేట ఉభయ గోదావరి జిల్లాల్లో హాట్ సీట్గా పేరుంది. జగ్గంపేట నుంచి గతంలో జ్యోతుల నెహ్రూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు 2014లో. 2014లో గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగా పర్ఫామ్ చేయలేదు. అటువంటి సందర్భంలో కూడా అక్కడ విజయం సాధించిన వ్యక్తి జ్యోతుల నెహ్రూ. జ్యోతుల నెహ్రూ గోదావరి జిల్లాలకు సంబంధించిన సీనియర్ నేత, కాపు సామాజిక వర్గ నేత. గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డితో పార్టీ పెట్టిన సందర్భం నుంచి ఆయనతో పాటు నడుస్తూ వస్తున్న కాపు నేతగా పేరుంది జ్యోతుల నెహ్రూకి. అటువంటి జ్యోతుల నెహ్రూ 2014లో విజయం సాధించిన తర్వాత ఆయన అధికార పార్టీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి కోసం ఆయన చేరారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయన కుమారుడికి మరో పదవినిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ్యోతుల చంటిబాబు, జ్యోతుల నెహ్రూ సమీప బంధువు జ్యోతుల చంటిబాబుని అక్కడ ఆయన పైన బరిలోకి దించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనూహ్యంగా జ్యోతుల చంటిబాబు గడిచిన ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. జ్యోతుల నెహ్రూ ఓడిపోయారు. ప్రస్తుతం మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం జ్యోతుల నెహ్రూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటూ సర్వే రిపోర్ట్లు వచ్చిన నేపథ్యంలో ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తున్నామంటూ వైసీపీ చెప్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చే క్రమంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి తోట నరసింహం పేరుని తెరపైకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తోట నరసింహంకి ఇప్పటికే వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందింది. వైసీపీ నాయకత్వం అధిష్టానం నుంచి ఎన్నికల క్యాంపెయిన్ చేసుకోండి అనే సమాచారాన్ని కూడా ఇచ్చింది. వైసీపీ ప్రకటించే 2వ విడత జాబితాలో తోట నరసింహం పేరు ఉండబోతోంది. తోట నరసింహం గతంలో మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. తోట నరసింహం గడిచిన కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన అక్కడ వైసీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూని ఢీకొట్టబోతున్నారు. అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏంటంటే జ్యోతుల చంటిబాబు పరిస్థితి ఏంటి? జ్యోతుల చంటిబాబు 2-3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ని కలిసి జనసేన ఆ సీటు తీసుకొని జనసేన నుంచి నాకు అవకాశం ఇవ్వండి అంటూ అడిగారనేది వార్త. సో పవన్ కళ్యాణ్ నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ లేకపోవడంతో జ్యోతుల చంటిబాబు ఇప్పుడు చౌరస్తాలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్షణానికి ఇంకా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలాల్సి వస్తే ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఈరోజు అనుచరులతో సమావేశం అవుతున్నారు. జనసేనలో వేకెన్సీ లేదు. తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తే ఓకే, కానీ టికెట్ అంటే నాట్ ఓకే అంటూ జ్యోతుల నెహ్రూ ఇప్పటికే కౌంటర్లు ఇస్తున్నారు. జ్యోతుల నెహ్రూకి చంటిబాబుకి మధ్య తీవ్రమైన వారున్న నేపథ్యంలో జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ ఇప్పుడు ఆయనకి అక్కడ టికెట్ దొరికే పరిస్థితి లేదు. కాబట్టి జ్యోతుల చంటిబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సి ఉంది. సో జ్యోతుల చంటిబాబు ఈ గడిచిన 4-5 రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఆయన మూవ్స్ అన్ని చూసిన తర్వాత ఇక ఆయన్ని అవసరమైతే వదిలించేసుకుందామనే పరిస్థితిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తోట నరసింహం అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు జ్యోతుల చంటిబాబుని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలని ఆలోచిస్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రవర్తన, ఆయనకు సంబంధించిన యాక్టివిటీ చూసిన తర్వాత ఇంకా ఆయన పక్కన పెట్టే ఆలోచన చేస్తోంది. తోట నరసింహంకే జగ్గంపేట సీటు ప్రకటించబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.